చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాలపై స్పీడ్ పెంచుతోంది. అందులో భాగంగా సోమవారం 2 కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం, సాయంత్రం సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనున్నాయి. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. డ్వాక్రా గ్రూపులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం, రైతుల పెట్టుబడి సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. అటు కోల్కతా ర్యాలీ విజయవంతం కావడంతో జోష్లో ఉన్న చంద్రబాబు మరిన్ని సభలకు ప్రణాళికలు వేస్తున్నారు. తరువాతి సభ ఏపీలోనా, కర్ణాటకలోనా అనే దానిపై కోల్కతాలో చర్చలు జరిపారు. మరోవైపు పార్టీ పటిష్టతపై సమీక్షలతో వైసీపీ అధినేత జగన్ బిజీగా ఉన్నారు. కమిటీల ఏర్పాటుకు జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారు. ఇక ఏపీలో పొలిటికల్ డెవలప్మెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రవి. మనం చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే దాదాపు 100 రోజులే ఉన్నాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కూడా మొత్తం ఎన్నికల నేపథ్యంలోనే కార్యాచరణ చేపడుతున్నాయని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అధికార పక్షం చూసుకుంటే కనుక గత వారం రోజుల క్రితం పెన్షన్లు అంటే పింఛన్లకు సంబంధించి డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా దృష్టి సారించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఆర్థిక శాఖ కానీ ఇటు అంటే వ్యవసాయ శాఖ కానీ అంటే రైతులు మెయిన్ నెక్స్ట్ టార్గెట్ రైతులు చేస్తూ వివిధ సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి వీలైనంత త్వరగా ఎన్నికల నేపథ్యం నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అందిన తాజా సమాచారం ప్రకారం అంటే మండే అటు పార్టీ సమన్వయ కమిటీ భేటీ ఉంది, మరోవైపు కేబినెట్ భేటీ కూడా రేపు అంటే మండే జరగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి సాయాన్ని రైతాంగానికి అందించడం ద్వారా మరింతగా పార్టీకి అంటే పటిష్టం కానీ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకు ఇది చాలా దోహదపడుతుందని చెప్పేసి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆర్థిక శాఖ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ కానీ పూర్తిగా అంటే ఒక బేరీ చేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయిలో ఎంత అవసరం అవుతుంది, ఎంతమంది రైతాంగం ఉన్నారు, మరోవైపు కౌలు రైతులకు కూడా ఇందులో లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దీర్ఘమైన అంటే కసరత్తు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ సమన్వయ కమిటీ భేటీ ద్వారా అటు పార్టీ శ్రేణులందరూ కూడా దీనికి సంబంధించిన వివిధ అంశాలు అంటే పెన్షన్ల పెంపు అనేది చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి, దీని ద్వారా మరింతగా జనంలోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి కాకుండా మరోవైపు రైతు బంధుకు కూడా అంటే కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి కూడా కసరత్తు చేస్తారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం ద్వారా ఇప్పటికే పింఛన్ల పెంపు ద్వారా వచ్చిన లబ్ధితో పాటు మరొక రైతాంగం ద్వారా కూడా మరింతగా అంటే ఓట్ బ్యాంక్ పెంచుకునే కసరత్తు అటు చంద్రబాబు చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే మనకి ఈరోజు ప్రధానంగా కలకత్తాలో జరిగిన అంటే మా విపక్షాల బీజేపీయేతర పార్టీల తాలూకా సభని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తదుపరి రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అంటే ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకొని ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో ఇప్పుడు అక్కడ జరిగిన ర్యాలీ చూసుకుంటే కనుక దాదాపు 20 విపక్షాల సభ్య ప్రతినిధులు అక్కడ పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తదుపరి కార్యాచరణ కూడా అక్కడ చర్చలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే నెక్స్ట్ టైం అంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఏపీలో ధర్మపోరాట దీక్షలు అంటూ ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే బీజేపీ ఏపీకి ఏ విధంగా అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు విస్మరించడం ద్వారా ఏ విధంగా అన్యాయం చేసిందంటూ ప్రతి జిల్లాలో కూడా ధర్మపోరాట దీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా చివరిగా కృష్ణా గుంటూరుకు సంబంధించి 2 సభలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండింటిని కలిపి అమరావతిలో ఒక పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించాలని చెప్పేసి చంద్రబాబు ఇప్పటికే భావించారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం విపక్షాల ఇది ధర్మపోరాట దీక్షలా కాకుండా మొత్తం ఇప్పుడు కలకత్తాలో ఏదైతే ఏ స్థాయిలో అయితే జరిగిందో ఆ స్థాయిలో ఇప్పుడు అమరావతిలో నిర్వహించాలని చెప్పేసి మనకు భావిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఇదే సమయంలో కర్ణాటకలో నిర్వహించాలని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ నిర్వహిస్తారా లేదా అమరావతిలోన ఏది ముందు జరుగుతుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ స్పీడ్ ఇలాగ కంటిన్యూ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అంటే మోడీ వ్యతిరేక కూటమిని ఏకం చేస్తూ మరోవైపు రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా చంద్రబాబు పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే గతంలో కమిటీలు ఏమి ఉండవు, పార్టీలో అంటే పదవుల కోసం ఎవరు పార్టీలోకి రావద్దని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా ఇటు పార్లమెంటరీ కమిటీలు కానీ జిల్లా స్థాయి కమిటీలు రూపకల్పనలో పార్టీ శ్రేణులంతా నిమగ్నమయ్యారని మనకు తెలుస్తుంది. రేపు దీనికి సంబంధించి అంటే కమిటీలు ఫైనల్ రిపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ రేపు ప్రకటిస్తారని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో అంటే పార్టీ పటిష్ట అనేది బూత్ స్థాయి నుంచి కేడర్ ఉంటే కనుక పార్టీలో అంటే ఎన్నికలకు వెళ్ళవన్నా చాలా కష్టం సాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి కమిటీలు ఏమి ఉండవని ప్రకటించినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఆయన
మనసు మార్చుకున్నారేమో తెలియదు. తర్వాత మాత్రం వరుసగా కమిటీల రూపకల్పనలో పార్టీ శ్రేణుల్ని నియమించినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్టులు కూడా ఆయన తీసుకున్న తర్వాత రేపు ఫైనల్గా ఆయన కమిటీకి సంబంధించి ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రతిపక్ష నేత వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే పాదయాత్ర ముగించి దాదాపు ఏడాది కాలం పాటు ఆయన పాదయాత్రలు ఉన్నప్పుడు కొన్ని పార్టీలు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే వివిధ రిపోర్టుల ఆధారంగా నివేదికల ఆధారంగా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్చడం కూడా కొంత గందరగోళంగా దారితీసింది. మరోవైపు పార్టీ అభ్యర్థులు ఖరారు చేసే పనిలో కూడా ఆయన అంటే తీవ్రంగా పార్టీని పటిష్టం చేస్తూ జిల్లా స్థాయి సమీక్షలు కానీ గత వారం రోజులుగా ఆయన ఇదే పని మీద అంటే ఇంటర్నల్ మీటింగ్స్ పెడుతూ పార్టీ పటిష్ట కోసం ఆయన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార పక్షం కానీ విపక్షాలు కానీ ఎన్నికల నేపథ్యంలోని వివిధ కార్యాచరణలతో చాలా బిజీగా ఉన్నాయి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవి.